2014లో రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు 2024లో కూడా అదే రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయా? రానున్న రోజుల్లో వార్ వన్ సైడ్ అవుతుందా అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశ్లేషణ మనకు ఈరోజు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, వీరిద్దరు కూడా ఇప్పటికే పొత్తులో ఉన్న పరిస్థితి కనపడుతుంది. వారి సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం ఫైనల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే టీడీపీ 2 సీట్లు, అదేవిధంగా జనసేన పార్టీ కూడా 2 సీట్లు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తాజాగా రాత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ అధినాయకత్వంతో రాత్రి భేటీ అయిన సందర్భంలో అనేక రకాలైనటువంటి ఊహాగానాలు తెరమైకి వచ్చాయి. ఇందులో భాగంగానే జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా ముందుకు వెళ్ళబోతుంది అనే సంకేతాలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. 2014లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలే రేపు 2024లో కూడా అదే సమీకరణాలు రాబోతున్నాయి అనేది అయితే క్లియర్ ఇండికేషన్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆ పార్టీతో కలుస్తాము అనే ఇండికేషన్ అయితే కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాలు అయితే తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది, అదేవిధంగా దేశ ప్రయోజనాలను భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలోనే బీజేపీతో కలిసి వెళ్తాము అనేది టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి వర్షం. దాంట్లో భాగంగానే నిన్న భేటీ కూడా జరిగింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఎవరికి ఎన్ని సీట్లు, టీడీపీకి ఎన్ని సీట్లు పోటీ చేయబోతుంది, జనసేన ఎన్ని సీట్లు పోటీ చేయబోతుంది, అదేవిధంగా బీజేపీ ఎన్ని సీట్లకు ఆశిస్తుంది అనేది అయితే అనేక రకాల లెక్కలు వగేరా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వాళ్ళు 10 అడిగారు, 20 అడిగారు, 25 అడిగారు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫైనల్ కాలేదు. దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కలిసి ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఎటువంటి అనుమానాలు లేవు అనేది అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిస్టులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు వారి వైఖరి ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. బీజేపీకి ఉంటే కనుక వాళ్ళు దూరంగా ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత యాక్టివ్ అయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ ఆపోజిట్ కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండే అవకాశమే కనపడుతుంది. కాకపోతే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న సందర్భంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అనేది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ జనసేన టీడీపీ కలవకూడదు, వీరిద్దరూ కూడా కలిస్తే వచ్చే పరిణామాలను ముందుగానే గమనించినటువంటి వైసీపీ నాయకులు కొంతమంది తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ పొత్తు జరగదు, ఈ పొత్తు ఉండదు అని కూడా కామెంట్స్ చేశారు. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ 3 పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేయడానికి ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఎవరికెన్ని సీట్లు అనేది పక్కన పెడితే రాజకీయం అధికారం ఎవరికి వస్తుంది, జగన్కా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కా, లేకపోతే ఇటు కూటమికా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసినటువంటి కూటమి అధికారం చేజిక్కుంటుందా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి రానున్న రోజుల్లో వారు వన్ సైడ్గా ఉంటుందా, అదేవిధంగా లేకపోతే ఇరు పార్టీల మధ్య పోటాపోటీగా ఉంటుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఈ రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్డీఏలో గతంలో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కొనసాగారు. మధ్యలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, వీటన్నిటి అంశాల్లో కూడా వెనక దగ్గర మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. మళ్ళీ అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలిశారు అనేది టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి వర్షను. మొత్తానికి గతంలో ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అంశాలన్నింటిలో కూడా రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 అంశాలు కూడా పక్కకు పోయి గడిచిన 5 సంవత్సరాల నుంచి కనుక మనం గమనించినట్టయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కానీ పోలవరం విషయం అయితే ఏదైతే ఉందో ఈ 2 అంశాలు కూడా వెనకపోయి రానున్న రోజుల్లో ఈ 2 అంశాలతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం దీనికి సంబంధించినటువంటి కూడా స్పీడప్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ 3 పార్టీలు ఈ 3 ప్రధాన
అంశాలని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి బాటలను ముందుకు వెళ్తామని కూడా ఈ 3 పార్టీలు కూడా చెప్పబోతున్నాయి అనేదైతే క్లియర్‌గా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనుక మనం గమనించినట్టయితే సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా ప్రజలందరినీ ఆకట్టుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో తమకు ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఈ 3 పార్టీలు వాటికి కూటమిలో అధినాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు మాత్రం ఈ పోలవరం కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి కావచ్చు, ఈ 3 అంశాలని ప్రధానంగా ఈ 3 పార్టీలు కూడా డిమాండ్ చేసే అవకాశం కనపడుతుంది. రానున్న రోజుల్లో 24 ఎన్నికల్లో ఒక పోటాపోటీగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసులు నేపథ్యంలోనే, ఆయన చుట్టుముడుతున్నటువంటి కేసుల నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ గతంలో చాలా క్లోజ్గా ఉండి టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్ట్ చేసింది. కానీ ప్రస్తుతం ఆ కేసులు తీవ్రస్థాయిని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ వెనక తగ్గి టీడీపీతో కలిసి, టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఉన్నాయనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి.